ఏపీ మంత్రి లోకేష్ దక్షిణ కొరియా పర్యటన కొనసాగుతుంది. పలు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పెట్టుబడులకు ఏపీ అన్ని విధాలా అనుకూలమని, తమ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 4వ రోజు పర్యటనలో లోకేష్ సియోల్ నుంచి దక్షిణ కొరియా ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్కు రైల్లో వెళ్లారు. కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. బుసాన్లో ఏపీ ఈడీపీ ఆధ్వర్యంలో అపెక్స్ కొరియా పేరిట ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సహాయ అనుసంధాన కేంద్రాన్ని లోకేష్ ప్రారంభించారు. ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపే కొరియా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇది అనుసంధానకర్తగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసిన సంస్థలకు కూడా అవసరమైన సేవలు అందిస్తుందని చెప్పారు. బీఎన్కే ఫైనాన్షియల్ గ్రూప్ ఎండీ లీ క్వాంగ్, బీఎన్కే క్యాపిటల్ సీఈఓ సండే జిన్, ఎస్ఎన్బో కంపెనీ చైర్మన్ క్యూమ్ సిక్, హ్యుండాయ్ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ కోఆపరేషన్ చోయ్ హూన్తో కలిసి లోకేష్ సమావేశమయ్యారు. ఇక అమరావతిలో బీఎన్కే ఫైనాన్షియల్ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. అమరావతి పారిశ్రామిక పార్కులు, విద్యుత్ మౌలిక సదుపాయాలు తదితర వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ అందించే అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఉన్నత స్థాయిలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని బీఎన్కే ఫైనాన్షియల్ గ్రూప్ ప్రతినిధులు వెల్లడించారు. పాదరక్షలు, షూలేసులు, మెటల్ హార్డ్వేర్, అనుబంధ పరికరాల తయారీ యూనిట్ను ఏపీలో నెలకొల్పాలని బూఎంగ్ గ్రూప్ సీఈఓ ర్యాన్ కాంగ్ను లోకేష్ కోరారు. ఏపీలో బూఎంగ్ యూనిట్ ఏర్పాటుకు ఆ కంపెనీ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు.